వికారాబాద్ జిల్లా దోమ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీఎల్ఎం మేళా కార్యక్రమం మండల విద్యాధికారి ఈ వెంకట్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారు తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానంకు సంబంధించి తయారు చేసిన టీఎల్ఎంఎస్ ను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఎంపీడీఓ గ్యామోసార్ పాల్గొన్నారు. అన్ని టీఎల్ఎంఎస్ పరిశీలించారు. విద్యార్థులకు టీఎల్ఎంఎస్ ఉపయోగించి బోధించడం వల్ల వారిలోని సృజనాత్మకత, ఆలోచన పెంపొంది చదువుపై ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ టీఎల్ఎంఎస్ లో ప్రతి సబ్జెక్టు నుంచి మొదటి మరియు రెండవ స్థానంలో ఎంపిక కాబడిన టీఎల్ఎంఎస్ ను జిల్లా స్థాయిలో ప్రదర్శనకు పంపడం జరుగుతుంది. తెలుగులో మోత్కూర్, పాలెపల్లి, మల్లెపల్లి పాఠశాలలు, ఆంగ్లంలో గుడ్లపూర్, గుండాల, ఐలాబాద్ తండా, గణితంలో హుస్సేన్ నాయక్ తండా, మల్లెపల్లి తండా, పరిసర విజ్ఞానంలో దాదాపూర్, శివారెడ్డిపల్లి, బట్లకుంట తండా పాఠశాలను ఎంపిక చేసి బహుమతి ప్రదానం, ప్రశంసా పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దోమ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు సార్, కిష్టాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లాలియా సార్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఆర్సి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. This is our muscular system, sir. Underarm. This is our circulatory system, sir. This is heart. Sir. Heart pumps blood to all our parts, sir. Here we can see internal all organisms in our human body, sir. Here we can see these are lungs, sir. We can explain children the internal system of lungs, sir. This is heart, internal system of heart, sir. Here we can see it is digestive system, sir. Our digestive system start from our mouth, sir. After the chewing food, it breaks down into small pieces, sir. After it enters in stomach, here some hormones and some hormones, some acid, base, here it reacts with food, sir. After digesting these are small intestines, sir. Digested food absorbed by this small intestine, sir. After wastage comes out from our body, sir, through this large intestine and anus, sir. After this digestive system, sir, here we can see this is our kidneys, sir. We can show children how kidneys are functioning. సురేషన్ ఎక్కడ సురేషన్ సార్ అమ్మ ఆ అమ్మాయిలు తీసుకోపోయారు. కత్తెర ఎక్కడ? ఇద్దరు అమ్మాయిలు ఉంటాం. సార్ కత్తెర ఉంటే చూడు ఎక్కడ లోపల ఉందా? ఇందులోనే అయితే పిల్లలు ఈజీగా లో కాస్ట్ ఇంగ్లీష్ కి వచ్చేసి ఇందులో మొత్తం 1 to 5th బేసిక్స్ మొత్తం ఇందులో ఉన్నాయి సార్. ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ లెటర్స్ కావచ్చు, స్మాల్ లెటర్స్, ఇంకా ఓవెల్స్, కాన్సోనెంట్స్. ఇంకా ఫ్యామిలీ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటే కీవర్డ్స్ ఎక్కడ ఉంటాయి, షీ వర్డ్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ కొన్ని చెప్పొచ్చు కీవర్డ్స్ ఎక్కడ, షీ వర్డ్స్ ఎక్కడ అని. ట్రాన్స్పోర్ట్ లో రోడ్ పైన ఇది వాటర్ లేదు, స్కై లేదు అని మొత్తం ఇది తీసి పిల్లలు ఇంకా వీక్స్ అండ్ మంత్స్, పార్ట్స్ ఆఫ్ ది బాడీ. నౌన్ కి వచ్చేసి నౌన్ లో 4 టైప్స్ ఉంటాయి. పర్సన్ కి తెలియజేసేవి థింగ్స్, ఇవి తీసుకొని మన యానిమల్ ఏది, పర్సన్ ఏది, ప్లేస్ ఏది అని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఇది వర్బ్స్, యాక్షన్స్ తెలియజేసేది, అన్ని యాక్షన్స్. ప్రనౌన్ గురించి, ప్రనౌన్ అసలు ప్రనౌన్ ఏ వర్డ్స్ కి ప్రనౌన్ అంటారని, ఇవి అడ్జెక్టివ్స్. దీన్ని బట్టి ఇవి ఆర్టికల్స్, ఎనీ, ప్రిపోజిషన్స్ ఆన్ పైన, అబో, ఇన్, బిహైండ్, బట్టి వాళ్ళకి చూపించవచ్చు. ఇవి గుడ్ హ్యాబిట్స్ ఏంటి, స్ట్రోక్స్ సరే అంటే ఫస్ట్ మనం పిల్లలకి ఫస్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు ఏబిసిడీస్ రావు. మనం హ్యాండ్ రైటింగ్ కోసం మనం ఏబిసిడి నేర్పించే కన్నా స్టాండింగ్ లైన్ ఏంటి, స్లీపింగ్ లైన్ ఏంటి, స్లైడ్ ఏంటి అని వీటితో కర్వ్ చేయించవచ్చు. తర్వాత ఫోనిక్ సౌండ్స్, అసలు ఇంగ్లీష్ ఎలా పలకాలి, ఎస్ అంటే స అనే వాటి గురించి
సౌండ్స్, యానిమల్స్, పెట్ యానిమల్స్, ఇవి వైల్డ్ యానిమల్స్ అని ఒక బుక్ లో మొత్తం అన్ని అవర్ హెల్పర్స్ ఏవేవి అని తెలియదు. చార్ట్ కూడా బాగుంది, కలర్ఫుల్. ఇవి మ్యాథ్స్ కి వచ్చేసి అడిషన్ మిషన్స్. అడిషన్ ఇక్కడ మనం చింత పిక్కలు కానీ ఏమైనా చిన్నవి చింతగింజలు, స్టోన్స్ ఇటు వేసి ఎప్పుడు 2 ఇక్కడ 2 వేసి తర్వాత ఎన్ని వస్తాయని వాటిని చేయబట్టమని కౌంట్ చేయొచ్చు. అడిషన్ మిషన్. ఇంకా ఈవీఎస్ వచ్చేసి ఇది ఓవెల్స్ డే చిన్నగా సార్, ఇలా ఏవిఐ. ఈవీఎస్ లో ఇవి టైప్స్ ఆఫ్ హౌసెస్ సార్. ఇంకొక టైప్ మేడం తెస్తుంది సార్, అది పెద్దగా ఉంది. ఇగ్లూ ఎట్లా ఉంటది, మనం పిల్లల్నే చూపించేటట్టు ఇగ్లూ. ఇది బోట్ హౌస్ కూడా ఒకటి ఉంటది, ఇట్లా బోట్ లో కూడా హౌసెస్ ఉంటాయి అని. ఇది వుడ్ తో ఎట్లా ఉంటది అని చెప్పేసి, ఇవి అపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. అవును సార్. ఇది కూడా లో కాస్ట్ నో కాస్ట్ సార్. ఇది అంటే టైం కూడా డిఫరెంట్ ఉంటుంది సార్. ఇండియా స్టాండర్డ్ టైం అంటే ఇప్పుడు ఇండియాలో గానీ గ్రీనిష్ టైం, జపాన్లో గానీ ఇక్కడంతా నైట్. మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ నైట్, అమెరికాలో నైట్, ఇండియాలో జపాన్లో కలర్ ద్వారా కూడా అలా సూర్యుడు, ఇక్కడ చంద్రుడు అనేటటువంటి కాన్సెప్ట్. మేడం భూమి 3వ గ్రహం సూర్యుడికి. చంద్రగ్రహణం జరిగింది. వచ్చింది కాబట్టి బ్లడ్ మూన్ చికెన్ గా కనిపిస్తుంది. ఈ పొజిషన్ ఇప్పుడు చంద్రగ్రహణం. సూర్యగ్రహణం చూపించండి మేడం. ఇది మధ్యలో వస్తుంది. రైట్. అదే సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చింది కాబట్టి సూర్యగ్రహణం కాన్సెప్ట్. అది ఫిల్టర్ అయ్యి కింద వస్తుంది అన్నట్టు. అంటే ఏ విధంగా ఫిల్టర్ అవుతుంది అనేది కాన్సెప్ట్. ఫ్లవర్స్. దోమ మండలంలో మరి స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పాఠ్యాంశాల్లో భాగంగా మరి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రకారంగా టీచర్లందరూ కూడా చక్కగా మరి బోధనోపకరణాలను తయారు చేసి పిల్లలకు ఏదైతే ఈజీ మెథడ్ని మరి పిల్లలకు అర్థమయ్యే రీతిగా, తర్వాత లాంగ్ మెమరీలో వాళ్ళకు ఎప్పుడు కూడా గుర్తుండే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అనేది మరి విద్య పట్ల బాగా మరి శ్రద్ధ చూపి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క బోధనను మరి మా ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గతంలో ఉన్న బోధనా అంశాలను మరి ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే మరి చార్టర్ రూపంలో కావచ్చు, అటు డిజిటల్ రూపంలో కావచ్చు, మరి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా, వాళ్ళతోటే గుర్తించే విధంగా, పదాలను జోడించే విధంగా మరి టీచర్లు మంచి చక్కగా వాళ్ళు టీచింగ్ ఎయిడ్ ద్వారా మరి బాగా ఇక్కడ మరి ఫేర్ చేయడం జరిగింది. అందరికీ కూడా మరి ఇట్టి కార్యక్రమాన్ని సజావుగా మంచిగా జరగడానికి స్థానిక ఎంఈఓ గారు బాగా మరి కృషి చేశారు. అందులో మరి స్థానిక హెచ్ఎం గారు కూడా మరి ఇక్కడ మంచిగా పర్యవేక్షణ చేసి మరి అందరికి కూడా మంచి అవకాశాన్ని కల్పించే విధంగా మరి అందరు టీచర్లు కూడా చక్కగా వాళ్ళ మెటీరియల్ని మరి ప్రదర్శించడం జరిగింది. వారికి పేరున మరి అభినందనలు మరియు ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. మండల స్థాయి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటటువంటి అంటే బోధన అభ్యసన కృత్యాలు అనేటటువంటి కార్యక్రమం మండల స్థాయిలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మన మండల అభివృద్ధి అధికారి అయినటువంటి గ్యామనాయక్ సార్ గారు, అలాగే కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లల్యనాయక్ సార్ గారు, అంజనేయులు సార్ గారు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మల్లేశం సార్ గారు, తర్వాత బాబుచంద్ సార్ గారు, విజయ్ కుమార్ సార్ గారు, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, అన్ని సంఘాల నాయకులు అందరూ కూడా నేడు హాజరు కావడం జరిగింది. ఈ టీఎల్ఎం మేళా అనేది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేటటువంటి అంటే తరగతి గదుల్లో పిల్లలకు సులభతరంగా అర్థం కావడానికి ఈ బోధన ఉపకరణాలు అనేటటువంటి చాలా దోహదం చేస్తాయి. పాఠశాలలో కావచ్చు, తరగతి గదుల్లో కావచ్చు, వీటిని
ఈ బోధన ఉపకరణాలతో బోధిస్తే పిల్లలకు చాలా సులభతరంగా అనేటటువంటిది అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ అనేటటువంటిది ఆ జీవితంలో మర్చిపోలేనటువంటివిగా ఉంటాయి. అవి చాట్ల రూపంలో కావచ్చు, కార్డుల రూపంలో కావచ్చు, ఆట వస్తువుల రూపంలో కావచ్చు, ప్లే కార్డ్స్ రూపంలో కావచ్చు, డిజిటల్కు సంబంధించినటువంటి ప్యానల్ బోర్డుకు సంబంధించినటువంటి కావచ్చు. ఇవన్నీ కూడా బోధన ఉపకరణాలుగా విద్యార్థులకు చాలా దోహదం చేస్తాయి. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా చాలా కష్టపడి వీటిని దాదాపు ఒక వారం రోజుల నుంచి వీటిని తయారు చేసుకొని పిల్లలకు కూడా రేపు తరగతి గదుల్లో కూడా ఉపయోగించి ఆ తరగతి గది పాఠ్యాంశ బోధనను చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మండల పరిధిలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉపాధ్యాయులకు చాలా చక్కగా తయారు చేసినందుకు వారికి అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పిల్లలకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించి ఆ పిల్లలు కూడా మంచి స్థాయిలో స్థిరపడే విధంగా వాళ్ళకు ప్రయోగాత్మకంగా చాట్ల రూపంలో, టీఎల్ఎంల రూపంలో, కృత్యాధార రూపంలో, ఫీల్డ్ ట్రిప్ రూపంలో వాళ్ళని తీసుకెళ్లి ప్రతి అంశాన్ని చక్కగా అర్థమయ్యే విధంగా బోధించవలసిందిగా మరొకసారి మా ఉపాధ్యాయులందరినీ కోరుకుంటూ, అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా విచ్చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.